విజన్ న్యూస్ కి స్వాగతం. పోలవరం మండలం మురమళ్లలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పోలవరం మండలం మురమళ్లలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు క్యాంపు కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు భోగి మంటలు వద్ద పూజలు నిర్వహించి భోగి మంటను వెలిగించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని భోగి మంటలకు తిరుగుతూ ఆనందంగా గడిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. హారతి తీసుకోండి. తీసుకుంది చూడు ఇక్కడ ఇక్కడ లేట్ అవుతుంది. డీజిల్ కాదు Ahí
ఆడియో స్టార్ట్ అయింది. ఆడియో ఆడియో దూరంగా దూరంగా చెప్తుంటే దుక్కేది తెచ్చింది దుక్కేదండి దుక్క పిలుతాను. ముగ్గురు తీసుకోండి ఎవడే ఏం చేస్తారు లేకపోతే ఇద్దరు కలిపినాను. తెలియదండి. ఇటు చూడండి. తాళ్లరేవు మండలం పి. మల్లవరం గ్రామంలో ఉన్న తాతగారు కుటుంబం సభ్యులు ప్రకృతి వ్యవసాయ రైతు ధూళిపూడి వెంకటరమణ, బాబీ అందరికీ సరిపడే గోవు పేడతో భోగిదండ తయారు చేయించి భోగి సందర్భంగా అందరూ కలిపి ఒకేసారి భోగిమంటలో వేయడం జరిగింది. తాళ్లరేవు మండలం పి. మల్లవరం గ్రామంలో ఉన్న తాతగారు కుటుంబం సభ్యులు ప్రకృతి వ్యవసాయ రైతు ధూళిపూడి వెంకటరమణ, బాబీ అందరికీ సరిపడే గోవు పేడతో భోగిదండ తయారు చేయించి భోగి సందర్భంగా అందరూ కలిపి ఒకేసారి భోగిమంటలో వేయడం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి. మల్లవరం గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధూళిపూడి, ఉంగరాల, పేపకాయల, ఏడిద, మాగాపు, పాలూరి, అడబాల కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. పెద్దలు ఉంగరాల వెంకటేశ్వరరావు, ధూళిపూడి సుభ, ఉంగరాల రవీంద్ర, మాగాపు త్రిమూర్తులు, పేపక.
యానాం కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీగోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. యానాం కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీకోదండ రామస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీగోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హంసాని రామలక్ష్మణుడు, కోన సుబ్బారావు దంపతులు పీటలపై కూర్చుని కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భాజా భజంత్రీలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా జరిపించారు. కళ్యాణం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ ముందు ఎప్పుడు కూడా మనకి ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఏదో నెలల్లో కూడా అర్చన చేయడం తప్ప ప్రత్యేకంగా గోదాము వారిని ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి నెల రోజులు కూడా అర్చన చేసి పాసురాలు అంటే గోదాము వారు ఆ రంగనాథ మీద రచించినటువంటి 30 పాసురాలని రోజుకొక పాసురం చొప్పున స్వామివారికి హారతిస్తూ ఈ 30 రోజులు కూడా ఈ సేవాకాలం చేసుకుంటూ ఈ రోజున గోదా కళ్యాణము చాలా విశిష్టమైనటువంటి కళ్యాణం. మిగతా కళ్యాణాలకి ఈ కళ్యాణానికి తేడా ఏమిటయ్యా అంటే, మిగతా అమ్మవారు అందరూ కూడా శ్రీదేవి, భూదేవి అయితేనేమి, సీత అమ్మవారు అయితేనేమి, వీరందరూ కూడా అయోనిజం అంటే తల్లిదండ్రుల ద్వారా కాకుండా మానవుని అనుగ్రహించడానికి ఉద్భవించినటువంటి వారు. ఈ గోదామ్మవారు మాత్రం స్వామివారికి ఒక భక్తురాలిగా ఉంటూ స్వామివారిలోనే ఐక్యమైపోయింది. గోదామ్మవారి యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే ఆ విష్ణు చిత్తుల వారికి పూల తోటలో దొరకడం, చిన్నప్పటి నుంచి కూడా ఆ భగవంతుడి గురించే ఆ విష్ణు చిత్రుడు ఆ గోదామ్మవారికి తెలియజేయడం. అంటే చిన్నపిల్లప్పుడు పిల్లలకి మనం ఏది నేర్పుతామో పెద్ద అయినప్పటికీ అదే విధంగా తయారవుతారట. చిన్నప్పటి నుంచి కూడా భగవద్భక్తి లేదా దేవాలయాలకు తీసుకువెళ్ళడం ఇటువంటివన్నీ అలవాటు చేస్తే పెద్ద అయ్యాక కూడా ఆ పద్ధతి ద్వారా అంటే పెరిగిన జీవన విధానం ద్వారా ఏది మంచి ఏది చెడు అనే తెలిసినటువంటి స్థితిలో పెద్ద అయ్యేటప్పటికి అలవడుతుంది. అంటే ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి దేవాలయానికి వెళ్తే ఏం చేయాలో కూడా చాలా మంది తెలియదు పిల్లవాళ్ళకి, చదివే వాళ్ళకి, డిగ్రీ చదివే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా. అంటే అది వారి తప్పు కాదనుకోండి, మనం కూడా కొంచెం అలవాటు చేస్తూ ఉండాలి. అలాగే విష్ణు చిత్తుడు చిన్నప్పటి నుంచి కూడా గోదామ వారికి ఆ కృష్ణుడి గురించి చెప్పేవాట. అంటే కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎలా ఉంటుంది, కృష్ణుడి యొక్క చేష్టలు ఎలా ఉంటాయి, చిన్నప్పటి నుంచి కూడా ఎంతో అలవాటు చేసేవాడు. ఇవన్నీ కూడా చెబుతూ ఉంటే ఆ వింటూ కూడా గోదామ వారు పెరిగిందిట. పెరిగి ఆ కృష్ణుడి యందు ఈ భక్తి కాస్త ప్రేమగా మారిపోయిందిట. అంటే ఆ స్వామి తప్ప డివైన్ గ్రేస్ పాస్టర్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో సేవకుల సదస్సులో ముఖ్యంతిథిగా పాల్గొన్న తోటరాజు. డివైన్ గ్రేస్ పాస్టర్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో సేవకుల సదస్సులో ముఖ్యంతిథిగా పాల్గొన్న తోటరాజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన క్రైస్తవ సోదరీమణులకు జరిగే ప్రతి సేవా కార్యక్రమంలో తాను ముందు ఉంటానని,
యేసు ప్రభు వారి దీవెనలు అందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. వాక్యోపసందేశకులు బ్రదర్ ధర్మ వీరపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనంతరం పాస్టర్ ఫెలోషిప్ నేతృత్వంలో ప్రజానాయకుడు తోటరాజుకు ప్రత్యేక ప్రార్థనలు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయుచున్న నేపథ్యంలో విజయం వరించాలా. మీ ఆలోచనలు మాత్రమే సిద్ధింపచేయండి. మీ కృప చొప్పున వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరు హెచ్చించుకోండి. యేసు నామములో ప్రభువా, నాయన నీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన నీకు స్తోత్రం. నువ్వు కోరుకున్నావు ప్రభువా, మీరు ఏర్పరచుకున్నావు. నీ సమయమేదో వారిని మీరు బయలుపరచండి నాయన. మీ ఆలోచనలు బయలుపరచండి. మీ ఉద్దేశాలు బయలుపరచండి. నీ కొరకు వాయిదాలు పెట్టుకోండి. నీ పక్షాన్ని నిలబడే ప్రభువా సేవకుడుగా పెట్టుకోండి ప్రభువా. నీ పక్షాన్ని నిలబడేటువంటి ప్రభువా ఒక మంచి దైవజనుడుగా పెట్టుకోండి నాయన. మీ నామాన్ని మీరు హెచ్చించుకోండి నాయన. వారి ఆలోచనలు వారి తలంపులను అన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ చిత్తము యేసు నామమును సిద్ధించుగాక. యేసు నామమును నీ చిత్తం సిద్ధించుగాక. మీ కృపగల హస్తాలకు రాజుగారిని అప్పగిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని మీరు బలపరచండి. ముఖ్యంగా వారి సత్యమని బలపరచండి ప్రభువా. జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ అభిషేకం వారి మీద ఉంచండి. మీ సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. రాజుగారి చుట్టూ మీ కాపుదల, మీ భద్రత, అనేకులు రాజుగారిని చూచినప్పుడు ప్రభువా వారిని మహిమను చూడడానికి మీ నామాన్ని హెచ్చించుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే పాండురాజు గారికి ధర్మవీర పాల్ గారు ఇస్తారు. ఇది నేను ఏర్పాటు చేస్తాను ఆశిస్తారు. అలాగే సార్ అలా అండి. వారికి ఇచ్చిన సీట్ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యానం ధోబీ స్టేట్ నందు 315 మీటర్ల భారీ గోవు పిడకల దండ భోగి పండగను భక్తి శ్రద్ధలతో స్థానికులు జరుపుకోవడం జరిగింది. యానం ధోబీ స్టేట్ నందు 315 మీటర్ల భారీ గోవు పిడకల దండ భోగి పండగను భక్తి శ్రద్ధలతో స్థానికులు జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో శివ దుర్గారావు, హోలీ బుజ్జి, రామకృష్ణ త్రిమూర్తులు, గణేష్ బాబీ తదితరులు పాల్గొన్నారు. బాబీ బాబీ ఆ స్టూడియోలో లాంగ్ మనకు లాయిట్ నీకు
ఆడుకొని ఇంకా ఎక్కడ ఇలా ఈ బెక్క వేయాలి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించి భోగి మంటలను వెలిగించి ఆవు పిడకల దండలను వేసి గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు తెల్లవారుజామునే పుణ్య స్నానాలు ఆచరించి భోగి మంటలను వెలిగించి ఆవు పిడకల దండలను వేసి గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో సంస్కృతి సంప్రదాయ వస్త్ర ధారణలో రంగవల్లులు పోటీలో పాల్గొన్నారు. సంప్రదాయ కోడి పందాలు ప్రశాంతమైన వాతావరణంలో స్నేహపూర్వకంగా నిర్వహించారు. మొత్తం చిన్న కొంచెం కర్రించుకో ఒక కర్రించుకో అలాగే ముందు ఒకసారి బయట పంపు ఒకసారి బయట పంపు వస్తారు కొంచెం ముందు బయట పంపు ముందు బయట పంపు ఉన్నవాళ్ళు ముందు మొత్తం అందరూ బయటకు వచ్చేయాలి కోళ్ళు ఉన్నవాళ్ళు. మధ్యవర్తి గారు కూర్చోాలండి. ఎప్పటి నుంచో చూస్తామండి, ఎప్పుడు అనుకుంటున్నాం. ఫస్ట్ కలిసినాకే కట్టలు స్టార్ట్ అయిందండి. తిరగాలండి, తిరగాలి. పెట్టుకోవాలండి పక్క పేరులోనే మళ్ళీ సంవత్సరం వ్యాపారాన్ని మనం యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలను నిర్వహించారు. యానం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలను నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతివల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. సుమారు 40 మంది ఈ పోటీలలో పాల్గొని రంగురంగుల ముగ్గులు పెట్టారు. విశ్రాంత ఉపాధ్యాయులు బి సాయి జానకి, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు కె హేమ సుగుణ,
పి. విజయ వరలక్ష్మి జడ్జిలుగా ముగ్గుల పోటీలను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సె. తెలియదు దగ్గర బొమ్మసారిగా అంతలుగా దగ్గరికి ఎడతాం. వైద్య కొట్టు ఏం పర్లేదు. హ్యాపీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏ ముక్కు కూడా మిస్ అవుతుంది అంటే కొత్తగా వేసిన రోడ్ ఇది. రేపు చూస్తాను మీకు. రేపు వస్తారు. అలాగే చేయడు చేయము స్వామి చెప్పు. అది బాగుంటుంది. కనకాపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ మల్లి కమల గణపతి చాలా మంది ఈ రంగంలో చాటుతున్నారు. చక్కని రంగులతో రోడ్లపై చూడచక్కగా ముగ్గులు వేసి అందరినీ ఆలోచించారు. ఆ ముగ్గులను చూసి న్యాయ నిర్ణేతలు కూడా ఎవరిని సెలెక్ట్ చేయాలనే విషయంలో చాలాసేపు తర్జన పడ్డారు. అంత అద్భుతంగా ప్రతి ఒక్కరు ముగ్గులు వేశారు. ఇది పోటీ అంటే పోటీ కాదు, అందరినీ ప్రోత్సహించడం కోసం గణపతి గారు ఏర్పాటు చేసినటువంటి ముగ్గులు వేసేటటువంటి కార్యక్రమం ఉంది. ఇందులో కొంతమందికి బహుమతి వచ్చింది, కొంతమంది రాయించారు. అందరూ విజేతలే. ముగ్గులు వేసి మనకు కావాల్సింది సంక్రాంతి. శారదా ఏ, సెకండ్ ప్లేస్ వీరవేణి, థర్డ్ ప్లేస్ లావణ్య. వీళ్ళ ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ వచ్చాయి. కన్సలేషన్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. నెంబర్ 7 సిహెచ్ సుబ్బలక్ష్మి, కన్సలేషన్. నెంబర్ 12 బి సంధ్య వీళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు రావడం జరిగింది. మిగిలిన వారందరికీ కూడా పార్టిసిపేట్స్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని నిరుత్సాహించకుండా
అందరికీ కూడా బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మొదటి బహుమతులు అందించవలసిందిగా కమల గణపతి గారు మొదటి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. Consolation number 7. Consolation number 7. Number 9. వరుసగా వచ్చి బొమ్మలు తీసుకోవడం మీకు ఇవ్వాలి. ఎస్ యు లక్ష్మి ఎన్ సూర్యవతి బి దేవి బి దాశ్వి సిహెచ్ దీపిక కే వరలక్ష్మి కే మహాలక్ష్మి ఎస్ అరుణ బి నాగలక్ష్మి బి విజయ కే అప్పు జి మహాలక్ష్మి అండి యశండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా యొక్క శ్రీ అంశాలి జై లక్ష్మీ గణపతికి లక్ష్మీ గణపతికి కొల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి కొల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి ఇంటికి బంధువులై ఉన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమవ్వాయి. మొదటి రోజు భోగి సందర్భంగా వాడవాడల భోగిమంటలు వేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమవ్వాయి. మొదటి రోజు భోగి సందర్భంగా వాడవాడల భోగిమంటలు వేశారు. చిన్నారులు వేకువ జామునే భోగి స్నానాలు ఆచరించారు. పిల్లలకు భోగిపళ్ళు వేశారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి పండుగ ఆనందోత్సాహాలతో నిర్వహించారు. అనంతరం భోగి మంటలలో భోగి పిడకలు వేశారు. దండం పెట్టుకో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో స్థానికులను అబ్బురుపరిచిన 1600 భోగి పిడకల దండ. ద్రాక్షారామం తోటపేటకు చెందిన కోటిపల్లి సత్యం కుటుంబ సభ్యులు 1600 అడుగుల భోగి పిడకల దండతో మంట వేసి ఘనంగా భోగి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో స్థానికులను అబ్బురుపరిచిన 1600 భోగి పిడకల దండ. ద్రాక్షారామం తోటపేటకు చెందిన కోటిపల్లి సత్యం కుటుంబ సభ్యులు 1600 అడుగుల భోగి పిడకల దండతో మంట వేసి ఘనంగా భోగి పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పట్లో 8 సంవత్సరాల క్రితం పిల్లలు పెద్దలు కుటుంబ సభ్యులతో భోగి పిడకల దండ తయారు చేయడం మొదలుపెట్టారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 1600 భోగి పిడకల దండను కుటుంబ సభ్యులు మొత్తం మెయిన్ రోడ్డు మీదుగా భీమేశ్వరాలయానికి తీసుకొచ్చి తాళ్ల సాంబస
అజయ్ ఎగరవాళ్ళ ఆగమని చెప్పరా కొంచెం. ఆడికి ఏంది సపోర్ట్ చేసి బట్టలు తీసుకొచ్చి జమ్ము 10-30 మంది పట్టుకొచ్చి
తిరగండి. మా పక్క ఉండండి, పక్క ఉండండి, పక్క ఉండండి. బాబీ ఏయ్ ఎప్పటి నుంచో సార్ అవకాశం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎత్తుండండి, ఎత్తుండండి. రాకుండా వేసారు. మా దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. రమేష్ ఎడల్పుకి, ఎడల్పుకి. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వాడలా భక్తి శ్రద్ధలతో సంక్రాంతి ఉత్సవాలలో భాగంలో మొదటి రోజు భోగి పండుగ జరుపుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వాడలా భక్తి శ్రద్ధలతో సంక్రాంతి ఉత్సవాలలో భాగంలో మొదటి రోజు భోగి పండుగ జరుపుకున్నారు. ఉంది. ఎప్పుడు ఎలాగా మందం కట్టుతూ ఉంటుంది. ఎప్పుడు ఎట్లా చింతలు కూడా దండం పెట్టు. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, మేమే ఉండండి ఇక్కడ. ఏ ఆరాధ్య దండం పెట్టుకెళ్ళి దండం పెట్టుకో. ఏమి లేదు గో మా అన్న అవునా పిలిచారు.
జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 చెప్పండి ఇంకొకసారి చెప్పు తమ్ముడు వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై కనకాలపేట బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కనకాలపేట బైపాస్ సూర్యనగర్ గంగమ్మ తల్లి సెంటర్లో కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ 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 దొడ్డి గంగమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ అర్చకులు కోనంభట్ల శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మత్వంలో దొడ్డి గంగమ్మ తల్లి మూల విరాట్కి పంచామృతాభిషేకాలు, సహస్ర కుంకుమార్చన, పూజలను ఘనంగా నిర్వహించారు. అలాగే అమ్మవారి చల్లగటంని ఘనంగా ఊరేగించి మొదటి రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్త ఓం
उत्तिष्ठन्तु पुरुषाः एते भूमि भारकाः एते समाविरोधेन ब्रह्मकर्म समारभे అక్షంతలు ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి తీసుకోండి గణపతికి పూజ చేస్తూ ఉండాలి మహాగణాధిపతయే నమః అనుకుంటూ పూజ చేయండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి సిద్ధివినాయకం శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి సాంగాం వాయుధాం సమాహనాం సజంత పరివార సమేతాం మహాగణాధిపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి మౌక్తికే పుష్పరాగ శ్రీ మహాగణాధిపతయే నమః నవరత్నవిజయ హేమ సింహాసనం సమర్పయామి పాదయోః బుద్ధిర్దిశ అందులో కొంచెం కుంకుమ డబ్బులు కుంకుతున్నాం జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి నేను తీరుతాను ఇలా వచ్చాను నుంచోండి మీరు జై గంగమ్మ తల్లికి జై గంగమ్మ తల్లికి మీరు అటు ఇటు నుంచోండి జై గంగమ్మ తల్లికి జై అందరూ సంఘం అటు ఇటు నుంచోండి త్వరగా రండి అలాగే అమ్మవారు కాలు కడ పెట్టి బయట జై గంగమ్మ తల్లికి జై జట్టు గంగమ్మ తల్లికి జై జట్టు గంగమ్మ తల్లి ముద్దుల గుమ్మైనటువంటి సోనవారి ఇలవేల్పు అయినటువంటి దొడ్డి గంగమ్మ తల్లి జాతర మహోత్సవం అండి 3 రోజులు జరిపించబడుతుంది. ఈరోజు భోగి సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం శాస్త్ర కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగిందండి. ఉదయం సాయంకాలం 2 గంటల నుండి అమ్మవారి చల్లగట్టాలు కనకాలపేట పురవీధుల్లో అమ్మవారి చల్లగట్టాలు తిరిగినాయండి. అలాగే రేపు ఉదయం సంక్రాంతి సందర్భంగా మహిళా మండలి వారిచే పారాయణం అండి. అలాగే సాయంకాలం 3 గంటల నుండి అమ్మవారికి బ్రహ్మాండమైన బాజీ భజంత్రులతో గరగ నృత్యంతో బ్యాండ్ మేళాలతో అమ్మవారిని యానం బైపాస్ అలాగే కనకాలపేట పురవీధుల్లో అమ్మవారి సంబరం కడు రమ్యంగా చేయటకు మా పెద్దలందరూ నిశ్చయించి ఉన్నారు. కాబట్టి అలాగే కనుమ రోజుని అందరూ కూడా వచ్చి కనుమ రోజుని అందరూ కూడా నైవేద్యాలు పెట్టుకుని ఆ రోజు అందమా ఇక్కడ కీర్తన జరుగుతుందండి. అందరూ మొక్కుబడులు తీసుకుని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా మా గంగమ్మ తల్లిని మనస వాచ కర్మన దర్శించుకొని అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని ఆ గంగమ్మ తల్లి ఇదంతా దిగ్విజయంగా చేయాలని మా యొక్క మహాదేవి యొక్క ఆశీస్సులు ఉండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాం. కాబట్టి యానంలో ఉన్నటువంటి భక్త మహాశైలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ధరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బులెటిన్ తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.